ఐపీఎల్ 2025లో మలన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్గా తలపించింది. ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ గేమ్లో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 15.1 ఓవర్లలో కేవలం 95 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ బౌలర్లలో చాహల్ 4 వికెట్లు పడగొట్టి కేకేఆర్ను దెబ్బతీశాడు. రెహానే, రింకు సింగ్, రమణ్దీప్ సింగ్, రఘువంశీ వంటి కీలక వికెట్లను చాహల్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు మార్కస్ జాన్సన్ కూడా సంచలన ప్రదర్శన చేశాడు. జాన్సన్ క్రీజులో ఉన్న విధ్వంసకర బ్యాటర్ రసెల్ను అవుట్ చేసి తన జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. 3.1 ఓవర్లు బౌలింగ్ చేసిన జాన్సన్ కేవలం 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరితో పాటు పంజాబ్ విజయంలో హర్షదీప్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. 14వ ఓవర్ వేసిన హర్షదీప్ సింగ్ పరుగులేమీ ఇవ్వకుండా 1 వికెట్ పడగొట్టాడు. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ 37 టాప్ స్కోరర్గా నిలవగా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప టార్గెట్ను కాపాడుకున్న తొలి జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డులకు ఎక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై కింగ్స్ పేరిట ఉండేది. 2009 సీజన్లో సీఎస్కే 116 పరుగుల స్కోర్ను డిఫెండ్ చేసుకుంది. తాజా మ్యాచ్తో సీఎస్కే ఆల్ టైమ్ రికార్డును పంజాబ్ బ్రేక్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.